ఇజ్రాయెల్ ఈ దేశానికి ఉన్న ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ అనేది ఏ దేశం దగ్గర లేదు. ఈ దేశాన్ని అనుక్షణం కాపాడేది ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ పేరు వచ్చేసి ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది ఇజ్రాయెల్ మొత్తాన్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచడానికి ఎంతో సహాయం చేస్తుంది. మరియు ఇజ్రాయెల్ దేశం మీదకి ఎవరన్నా సరే యుద్ధానికి వస్తే చాలు, వాళ్ళు మిజైల్స్ లాంచ్ చేసిన కొద్దిసేపటికే ఈ ఐరన్ డోమ్ అనేది యాక్టివేట్ అయిపోయి ఎమ్మటనే గాల్లోనే శత్రు దేశం ఒక మిసైల్స్ అనేవి అంతం చేస్తుంది. అయితే ఈ ఐరన్ డోమ్ అనేది చాలా ఖచ్చితంగా కూడుకుంది. దీనికి అప్డేటెడ్గా ఐరన్ డోమ్ బదులు ఇంకొక టెక్నాలజీ అనేది ఇజ్రాయెల్ డెవలప్ చేసింది. ఈ టెక్నాలజీ చూసి అన్ని దేశాలు చాలా షాక్ అయినాయి. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఈ టెక్నాలజీ అనేది వాళ్ళు డెవలప్ చేశారు. మరియు శత్రు దేశాలు మొత్తాన్ని చాలా ఈజీగా 100 డ్రోన్లు వాళ్ళ మీదకి ఒక్కసారి వచ్చినా చాలు, ఇది కేవలం 5 సెకండ్లోనే వాటినన్నిటిని అంతం చేయగలుగుతుంది. ఈ టెక్నాలజీ అనేది ఎలా తయారు చేశారు మరియు ఈ టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. ఇజ్రాయెల్ చుట్టుపక్కల మొత్తం 57 దేశాల అరబ్ కంట్రీస్ అనే ఉన్నాయి. ఈ 57 అరబ్ కంట్రీస్ అనే ఇజ్రాయెల్కి వ్యతిరేకం. అందుట్లో ముఖ్యంగా హౌతీలు, హమాస్, సిరియా, యెమెన్ ఇవన్నీ ఒక పక్క నుంచి దాడి చేస్తూ ఉంటే ఇంకొక పక్క నుంచి ఇరాన్ అనేది దాడి చేస్తుంది. మరియు ఇజ్రాయెల్ దేశం అనేది ప్రతి యుద్ధంలో సింగిల్గా నుంచుంటుంది. మరియు ఇజ్రాయెల్ దేశానికి ఒక పెద్ద వెన్నుముక్క ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ. వాళ్ళ దగ్గర ఉన్నంత టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. మరియు ఈ టెక్నాలజీ ఏంటంటే ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నమైంది. ఎందుకంటే శత్రు దేశాలు మొత్తం చాలా లో క్వాలిటీ మరియు చిన్న చిన్న డ్రోన్స్ అనేవి ఇజ్రాయెల్ మీదకి పంపిస్తుంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీదకి ఈ డ్రోన్స్ కానీ మిసైల్స్ కనుక వచ్చినట్లయితే వీటిని గాల్లోనే అంతం చేయడానికి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ అయిన ఐరన్ డోమ్ అనేది ఉపయోగిస్తారు. ఈ ఐరన్ డోమ్ మిసైల్ ఒకటి వచ్చి 50 లక్షల రూపాయలు. దీని కారణంగా ఇజ్రాయెల్ ప్రతి మిసైల్ పైన 50 లక్షల రూపాయలు అనేది ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయాలు అన్ని తెలిసిన శత్రు దేశాలు కావాలని చెప్పే చీప్ క్వాలిటీ ఉన్న డ్రోన్స్, మిసైల్స్ అనేవి ఇజ్రాయెల్ వైపు దారి మళ్లిస్తున్నాయి. ఎందుకంటే దీని కారణంగా ఇజ్రాయెల్ ప్రతి మిసైల్ మీద చెప్పినట్లుగానే 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. కాబట్టి ముందు ఇజ్రాయెల్ని దెబ్బతీయాలంటే ఆర్థికంగా దెబ్బతీయాలి. అయితే ఇజ్రాయెల్ దేశం ఎప్పుడన్నా సరే కూడా ఇలాగా వాళ్ళకి ప్రతికూలమైన పరిస్థితి అనేది ఎదురవుతుందని చెప్పి ముందు జాగ్రత్తగా ఒక టెక్నాలజీ అనేది వాళ్ళు డెవలప్ చేశారు. మరియు ఈ టెక్నాలజీ వల్ల మన భారతదేశానికి కూడా ఎంతో లాభకరం. ఎందుకంటే వాళ్ళు మనతో ఈ టెక్నాలజీ షేరింగ్ కూడా చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ చేసిన డెవలప్మెంట్ అయిన ఈ టెక్నాలజీ వల్ల భారత్కి ఎంతో లాభకరంగా ఉంది. మరియు ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఉన్న ఎనిమీస్ ఎప్పుడైనా సరే కూడా ఎక్కువ శాతంలో దాడి అనేది చేస్తూ ఉంటుంది. ఈ దాడిని తిప్పికొడటానికి ఇజ్రాయెల్ ఎన్నో మిలియన్స్ ఆఫ్ డబ్బులు అనేది ఖర్చు పెడతా ఉంటుంది. అయితే ఈ డబ్బు అనేది తగ్గించడానికి వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీ అనేది డెవలప్ చేశారు. ఇంతకు ముందే చెప్పాను, మొత్తం 57 దేశాలు వీళ్ళకి అరబ్ కంట్రీస్ మొత్తం వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు హై రేంజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసుకోవాలి వీళ్ళని కాపాడుకోవటానికి. కాబట్టి వీళ్ళు లేజర్ టెక్నాలజీ అనేది ఒకటి డెవలప్ చేశారు. ఈ లేజర్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి వెనక 20 సంవత్సరాల కష్టం అనేది ఉంది. ముఖ్యంగా ఈ 20 సంవత్సరాలు వీళ్ళు ఎక్కువగా R&D రీసెర్చ్ వర్క్ అనేది చేశారు. దీని కారణంగా చాలా తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి టెక్నాలజీ అనేది వీళ్ళు తయారు చేయాలనుకున్నారు. కేవలం 5 సెకండ్లోనే ఈ మిషన్ అనేది యాక్టివేట్ అయ్యి ఎదురున్న శత్రు దేశాల ఒక మిసైల్స్ అనేవి 5 సెకండ్లోనే మట్టు పెట్టగలగాలి. కాబట్టి ఈ రేంజ్ ఆఫ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి వీళ్ళు ఎంతో తక్కువ ఖర్చుతో చేయాలనుకున్నారు. దీనికోసమే ఈ లేజర్ గైడెడ్ మిసైల్స్ అనేవి వాళ్ళు డెవలప్ చేశారు. ఈ లేజర్ గైడెడ్ మిసైల్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే కూడా ఎనిమీస్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఎమ్మటనే ఈ లేజర్ అనేది వాళ్ళ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. దీని కారణంగా ఎనిమీస్ ఒక మిసైల్స్ అనేవి గాల్లోనే పేలిపోవటం అయితే జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే ముందు ఐరన్ డోమ్ టెక్నాలజీ కనుక మనం తీసుకున్నట్లయితే శత్రు దేశాలు మిసైల్ లాంచ్ చేసిన కొన్ని సెకండ్లోనే ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. తర్వాత దాన్ని గాల్లోనే ధ్వంసం చేయడానికి దాని రేంజ్ ఆఫ్ మిసైల్ అనేది వదులుతుంది. ఈ మిసైల్కి వచ్చే 50 లక్షల రూపాయలని మనం చెప్పుకున్నాం. అయితే ఇజ్రాయెల్ ఈ టెక్నాలజీ మొత్తాన్ని డెవలప్ చేయడానికి చాలా టైం పట్టింది మరియు ఎంతో ఖర్చు పెడుతుంది. కాబట్టి ఈ లేజర్ గైడెడ్ టెక్నాలజీ అనేది చాలా భిన్నంగా దీనికి తయారు చేయాలనుకుంది. దీని కారణంగా కేవలం 5 సెకండ్లోనే ఈ లేజర్ టెక్నాలజీ అనేది పనిచేయటం అయితే జరుగుతుంది. ఈ లేజర్ టెక్నాలజీ యొక్క రేంజ్ వచ్చేసి దాదాపు 7 కిలోమీటర్లు అనేది ఉంటుంది. మరియు ప్రపంచం మొత్తం షాక్ అయింది, ఇంత తక్కువ ఖర్చులోనే ఇంత మంచి లేజర్ గైడెడ్ మిసైల్స్ అనేవి ఎలా తయారు చేసిందని. ముఖ్యంగా ఈ లేజర్ గైడెడ్ మిసైల్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఏమన్నా మిసైల్ కనుక లాంచ్ చేసిన కొద్ది సెకండ్లోనే ఇది దాన్ని ఎమ్మటనే ట్రాక్ అయితే చేస్తుంది. ట్రాక్ చేసిన దాని తర్వాత దాన్ని మోటార్ వైపు ముందుగా ఇది
ధ్వంసం చేస్తుంది. కాబట్టి ఈ మోటార్ని ధ్వంసం చేయడానికి దాదాపు 100 కిలోవాట్స్ ఉన్న పవర్ అనేది యూజ్ చేస్తుంది. దీని కారణంగా ఈ లేజర్ బీమ్ అనేది దాని మీద పడుతుంది. ఇంత ఫోర్స్తో ఆ బీమ్ పడటంతో ఆ మిసైల్ అనేది కేవలం 5 నిమిషాల్లోనే నేలమట్టం చేయటం అయితే కుదురుతుంది. మరియు ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి వీళ్ళు చాలా తక్కువ డబ్బు అనేది ఖర్చు పెట్టారు. ఈ లేజర్ గైడెడ్ టెక్నాలజీ అనేది ఎవరు ఆపరేట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ మాన్యువల్ మోడ్లో పని అనేది చేస్తుంది. మరియు ఐరన్ డోమ్ టెక్నాలజీ కనుక మనం చూస్తున్నట్లయితే దాన్ని మాన్యువల్గా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మరియు దీని కారణంగా ఎంతో కష్టంగా ఉంటుంది. కాకపోతే ఈ లేజర్ గైడెడ్ టెక్నాలజీలో ఇలాంటి కష్టాలు ఏమీ ఉండకుండా చాలా సింపుల్గా ఈ డిజైన్ అనేది టెక్నాలజీ డెవలప్ అనేది చేయగలిగారు. మరియు దీని లోపల ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగించడం అయితే జరిగింది. సో దీని కారణంగానే ఇది ఆటోమేటిక్ మాన్యువల్ మోడ్లో ఆపరేట్ అనేది చేయగలుగుతుంది. మరియు ఇది చాలా తక్కువ ఖర్చుతోనే తయారు చేశారు. ఒక్కొక్క లేజర్ బీమ్ కనుక మనం చూస్తున్నట్లయితే చాలా తక్కువ ఖర్చులోనే తయారు చేశారు. మరియు దీన్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోవచ్చు. ఇది చాలా పోర్టబుల్గా ఉంటుంది. మరియు ఒకవేళ ఐరన్ డోమ్ కనుక మనం తీసుకున్నట్లే మిసైల్స్ కనుక ఒక్కసారి లాంచ్ అయిన దాని తర్వాత మళ్ళీ దాన్ని రీలోడ్ అనేది చేయాలి. కానీ ఈ లేజర్ బీమ్ టెక్నాలజీలో రీలోడ్ అనేది అవసరం లేదు. మొత్తం లేజర్ మరియు పవర్ సిస్టమ్తోనే పనిచేస్తుంది కాబట్టి రీలోడింగ్ చేయాల్సిన అవసరం అనేది దీనికి రాదు. మరియు ఇది చాలా ఈజీగా పనిచేయటం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇలాంటి టెక్నాలజీ మన దేశంలో కూడా డెవలప్ చేయాలని అనుకున్నారు. అయితే ప్రపంచం మొత్తం మీద అగ్రస్థానమైన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా. అమెరికా దగ్గర చాలా హై రేంజ్ ఆఫ్ టెక్నాలజీ కలిగిన మిసైల్స్ మరియు రాకెట్స్ అనేవి వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద వాళ్ళ దగ్గర హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గరే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు కూడా ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఇంత తక్కువ డబ్బుతో ఇంత టెక్నాలజీ అనేది వాళ్ళు డెవలప్ చేశారు ఏంటని. మరియు మన భారతదేశానికి కూడా ఈ టెక్నాలజీ ఎంతో అవసరం. ఎందుకంటే చైనా, పాకిస్తాన్ మరియు పక్కనే ఉన్న ఇంకొన్ని దేశాలు కూడా మన మీద ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి టెక్నాలజీ అనేది మన దగ్గర కూడా ఉంటే వాళ్ళని చాలా ఈజీగా మనం అడ్డుకోగలుగుతాం. మరియు యుద్ధాల్లో మనం ఈజీగా గెలగలుగుతాం. అయితే రీసెంట్గా ఢిల్లీలో ఒక హోటల్లో ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది జరిగింది. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పెద్ద కంపెనీస్ అనేవి వచ్చినాయి. ఈ కంపెనీస్ ఏంటంటే వెపన్ డెవలప్మెంట్ మరియు మిజైల్లో ఈ కంపెనీలు అనేవి చాలా పెద్దవి. కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటితో ఇండియా డీలింగ్ అనేది చేసుకుంటుంది. దీని కారణంగా భారతదేశం దగ్గర కూడా అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ లేజర్ గైడెడ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. దీనివల్ల మన దేశం మీదకి ఎవరైనా సరే యుద్ధానికి వస్తే వాళ్ళని మనం ఈజీగా మట్టు పెట్టగలుగుతాం. మన భారతదేశం దగ్గర కూడా ఖరీదైన మిసైల్ అనేవి ఉన్నాయి. అందుట్లో ముఖ్యంగా అగ్ని, పృథ్వీ, ఆకాష్ ఈ మిసైల్స్ అనేవి ఉన్నా సరే కూడా కొత్త డెవలప్మెంట్ అయిన టెక్నాలజీ అనేది మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. దీని కారణంగా మన భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో పాటుగా అప్గ్రేడ్ టెక్నాలజీ అనేది కలిగి ఉంటుంది. ఈ వీడియో చివరిదాకా చూసిన మీ అందరికీ చాలా నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరియు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.